ఓం గురవే సర్వలోకానాం విసజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. గురుభ్యో నమః. ఈరోజు నుంచి నేను ప్రతి నక్షత్రం గురించి ఏ రాశిలో ఉంటే ఏ ఫలితాలు ఇచ్చేది అన్నీ చెప్తాను. జాతకాలు నేర్చుకోవాల్సిన వారు కూడా నేర్చుకోవచ్చు. చాలా ముఖ్యమైన విషయాలు చెప్తాను. సర్వ శుభములు కలిగే విషయాలు చెప్తాను. మీరు ఈ రోజు నుంచి కంపల్సరిగా లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మేషరాశిలో అంటే ఈరోజు గ్రహకూటం గురించి నేను చెప్పటంలే. మేషరాశిలో అశ్విని నక్షత్రానికి కేతువు యాడుంటే మేలు జరుగుతుంది. అశ్విని నక్షత్రానికి కేతువు అధిపతి. ఈ కేతువు వృశ్చిక రాశిలో ఉంటే వాళ్ళు శ్రీమంతుడవుతుడు. వృశ్చిక రాశిలో ఉంటే తర్వాత వృశ్చిక రాశి తర్వాత తులారాశి. తులారాశిలో ఉంటే మధ్యమంగా ఉంటుంది ఫలితం. అదే కన్య రాశిలో ఉంటే విపరీతమైన యోగాన్ని ఇస్తుంది. వృశ్చిక రాశిలో ఒక విధంగా, తర్వాత తులారాశిలో ఒక విధంగా, కన్యరాశిలో ఇంకా కన్యరాశికి కేతువుకి బలం ఎక్కువ. అందుకని విపరీతమైన సంపదలు ఇచ్చేదానికి ఆ మూడు రాశులలో విపరీతమైన సంపదలు ఇచ్చేదానికి కేతువు అశ్విని నక్షత్రం వారు జన్మించినప్పుడు సంగతి చెప్తున్నాను నేను. ఇప్పుడు ప్రస్తుతం మేషరాశి అంతగా బాగలేదు. అందుకని నేను ఏ రాశి గురించి అని కాదు, ఆ గ్రహ ఫలితాల గురించి చెప్తా ఉన్నా. ప్రతిరోజు నేను 3 రాసుల గురించి ఒక్కొక్క గ్రహం ఎక్కడ ఉంటే ఏ ఫలితం ఇస్తుందని 12 రాసుల గురించి నేను చెప్తాను. శుభం.